నమస్తే, వెల్కమ్ టు 60 Minutes. బులెటిన్ అప్డేట్స్ చూస్తే తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేసులో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. ఏ3 నిందితుడిగా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి విచారణకు హాజరయ్యేందుకు మరింత సమయం కావాలన్నారు. ఈ మేరకు ఈడీ జాయింట్ డైరెక్టర్ కు మెయిల్ చేశారు. అటు బిఎల్ఎన్ రెడ్డి మెయిల్ కు సానుకూలంగా స్పందించారు ఈడీ అధికారులు. తిరిగి విచారణకు ఎప్పుడు రావాలో చెబుతామని ఈడీ జాయింట్ డైరెక్టర్ బిఎల్ఎన్ రెడ్డికి సమాచారం అందించారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. ఏ3 నిందితుడిగా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి విచారణకు హాజరయ్యేందుకు మరింత సమయం కావాలన్నారు. ఈ మేరకు ఈడీ జాయింట్ డైరెక్టర్ కు మెయిల్ చేశారు. అటు బిఎల్ఎన్ రెడ్డి మెయిల్ కు సానుకూలంగా స్పందించారు ఈడీ అధికారులు. తిరిగి విచారణకు ఎప్పుడు రావాలో చెబుతామని ఈడీ జాయింట్ డైరెక్టర్ బిఎల్ఎన్ రెడ్డికి సమాచారం అందించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన 50 కోట్ల కుంభకోణానికి సంబంధించి ఈడీ విచారణ ఏదైతే చేపడుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు ఈ కేసులో ఏదైనా కేటీఆర్, అదేవిధంగా కేటీఆర్ ఏతుగా ఏదైతే సీనియర్ అరవింద్ కుమార్ తో పాటు ఏ3గా చీఫ్ ఇంజనీర్ ఏదైతే బిఎల్ఎన్ రెడ్డిని చేర్చింది. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఈ రోజు మంత్రిగా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని విచారణకు హాజరుగాలని కూడా ఈడీ అధికారులు ఆదేశించారు. అంటే ఈ రోజు బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించి అయితే విచారణ హాజరుగాకపోతే కూడా ఏదైతే మరింత సమయం కావాలని కూడా ఈడీ అధికారులకు బిఎల్ఎన్ రెడ్డి మెయిల్ పెట్టే పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా సానుకూలంగా స్పందించిన ఈడీ మరి ఎప్పటి వరకు హాజరవుతారో చెప్పాలంటూ కూడా రిప్లై ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఏదైతే ఏపీగా ఉన్నటువంటి రెడ్డికి సంబంధించి ఈ రోజైతే ఈడీ విచారణకు హాజరు కావాలని చెప్పచ్చు. మరి ఎప్పుడు విచారణకు హాజరవుతాడు అనే అంశం మాత్రం సమాచారం ఇవ్వాల్సి అయితే ఉంది. దీనికి సంబంధించి అయితే ఈడీ బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించిన మెయిల్ కి రెస్పాన్స్ అయిందని చెప్పొచ్చు. శ్రీనివాస్, మరి అంటే మళ్ళీ తిరిగి ఆయన విచారణ ఎప్పుడు కొనసాగే అవకాశాలు ఉన్నాయి? రేపు మాజీ ఐఏఎస్ అధికారి అయిన అరవింద్ కుమార్ కి కూడా విచారణ ఉంది. ఆ తర్వాత కేటీఆర్ విచారణ కొనసాగబోతోంది. దానికి ముందు వీళ్ళిద్దరికి జరిగే విచారణ కీలకంగా మారే ఈ క్రమంలో ఇలాగా గైర్హాజరు అవ్వడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? అలాగే ఆయన విచారణ మళ్ళీ ఎప్పుడు కొనసాగే అవకాశాలు ఉంటాయి? ఈ రోజు ఏ3గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి విచారణ, రేపు ఏ2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ విచారణ జరగనుంది. అయితే ఈ నెల 7న మాత్రం మాజీ మంత్రి కేటీఆర్ కి సంబంధించిన విచారణ జరుగుతుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఈడీ అధికారులు వారికి నోటీసులు జారీ చేశారు. కానీ ఈ రోజు ఏ3గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి విచారణకు హాజరు కాలేదు. ఎప్పుడు హాజరవుతారనేది మాత్రం త్వరలో చెప్తారంటూ కూడా ఈడీ అధికారులకు ఏదైతే మెయిల్ ద్వారా సమాచారం అందించారు. రేపు అరవింద్ కుమార్ కూడా హాజరవుతారా లేదా అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే ఈ రెడ్డి హాజరు కాకపోవడంతో కూడా అరవింద్ కుమార్ కూడా హాజరవుతాడని మాత్రం ఏదైతే సందేహాలు ఉన్నాయి హాజరుకు సంబంధించి. సో ఈ నేపథ్యంలో కూడా మరి ఎప్పటి వరకు ఈ బిఎల్ఎన్ రెడ్డి హాజరవుతారు, అదేవిధంగా రేపు అరవింద్ కుమార్ హాజరవుతారా లేదా, అదేవిధంగా ఈ నెల 7 కేటీఆర్ కూడా హాజరవుతారా అనేది మాత్రం సందేహం కలిగిస్తుంది. ఎందుకంటే అనుమానం కలిగిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ3గా ఉన్నటువంటి వ్యక్తి కాకపోవడం కూడా ఏ2 ఏ1 హాజరవుతారా లేదని మాత్రం ఆసక్తి కనపరుస్తుంది. మరి ఈడీ అధికారులు ఏ విధంగా ఈ కేసుపై ఏ విధంగా ముందుకు పోతారు చూడాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.